కానీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక్క మాట చెప్పారు, ఎవ్వరికీ భయం లేదు. ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరికీ కూడా చెవులలోంచి అమృతమును పానము చేసినట్టే, వారందరూ నన్నే చెందుతారు, నేను అభయం ఇస్తున్నాను. కాబట్టి వారు కన్ను మూసినప్పుడు, వారు కన్ను తెరిచినప్పుడు నా దర్శనమే అగుట కొరకు పోతన గారు మనకు ఒక గొప్ప భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో ఇచ్చిన శ్లోకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది జీవనాడి భాగవతానికి. ఇది మనం అడగాలి కృష్ణుణ్ణి, కృష్ణ నీ కథ విన్నాం, మాకు నువ్వేమివ్వాలో తెలుసా? మా కన్ను తెరిచినప్పుడు నువ్వే కనపడాలి, మా కన్ను మూత పడిపోయినప్పుడు నిన్ను చూస్తూనే మూత పడిపోవాలి అని భాగవతం ప్రసంగాలు పూర్తవుతున్నప్పుడు ఎవరు అడుగుతారో వారందరికీ కృష్ణానుగ్రహము కలుగుతుంది. నిలబడి చదవడం, నిలబడి వినడం తప్పు. కాబట్టి కూర్చుని వినాలి, కూర్చుని చదవాలి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను ఆ పద్యాన్ని. సభలో ఉన్న వారందరూ భాగవత శ్రవణ ఫలితమును కోరుకున్న వారైతే చక్కగా ఆ పద్యాన్ని చెప్పండి. మనుష్య జన్మకి ఇంతకన్నా ప్రయోజనం ఏమిటి? ఈ పద్యాన్ని చెప్పుకొని చక్కగా రేపటి రోజున మహాభాగవత దర్శనము చెయ్యండి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. రేపు మన కోసమని సత్యదండాన్ని చేతిలో పట్టుకొని, కమండలం పట్టుకొని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు అలా బయలుదేరి కాలినడకన రావడానికి ఒప్పుకున్నారు మహానుభావుడు వ్యాందిగి. అక్కడి నుంచి నడుస్తూ అందరికీ కనపడేటట్టుగా నారాయణ 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 నామపురస్సరంగా ఆశీర్వచనం చేస్తూ వారి వేదిక మీదకొచ్చి వారు రేపటి సాయంకాలం శ్రీచక్రార్చన చేస్తారు. అంతటి మహోత్కృష్టమైన ఘట్టాన్ని రేపు మనం తిలకించి శ్రీచక్ర తీర్థాన్ని తీసుకుని పవిత్రులం అయిపోదాం. ఇప్పుడు మీ అందరూ కూడా కృష్ణ మీ అనుగ్రహం మాకు కావాలి అని అపేక్షింపబడినటువంటి ఈ పద్యాన్ని చెప్పండి. నేను చిన్న చిన్న పదములుగా చెప్తాను, చక్కగా చెప్పండి. ఏకకంఠంతో గట్టిగా ఆ గురువాయూరప్పకి వినపడేటట్టుగా స్వామి కోరిక నువ్వు తీరాలి మాకు అని చెప్పండి స్వామికి. ఎవరెవరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క కథ వింటున్నారో, ఎవరు ఈ పద్యం చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం దక్కుతుందని ఒక ఫలశ్రుతి చెప్తారు చివర. నగుమొగమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాటపట్టగు ఉరమున్ మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ మదేభగతియు నీలవేణియు కృపారసదృష్టియు కల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత కను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు ఈశ్వర నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు కూడా నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా? నవ్వుముఖమున్ వెరీ గుడ్ అనండి, తప్పులేదు. నవ్వు ముఖంతో సుమధ్యమును సన్నటి నడుముతో నల్లని మేనును నల్లటి శరీరంతో లచ్చి కాటపట్టగు ఉరమున్ లక్ష్మీదేవి యొక్క స్థానమైనటువంటి వక్షస్థలంతో మహాభుజములు మమ్మల్ని రక్షించగలిగినటువంటి భుజస్కంధములతో అంచిత కుండల కర్ణముల్ కుండలములను దాల్చినటువంటి కర్ణయుగళితో మదేభగతియు ఏనుగు యొక్క నడక వంటి నడకతో నీలవేణియు నల్లటి వెంట్రుకలతో కృపారస దృష్టియు కల్గు. అయ్యో నన్ను నా కోసం పిల్లలు ఇంత కష్టపడి భాగవతం విన్నారు, నా గురించి చెప్పారు, ఇంకా వాళ్ళకి నేనేమివ్వను, ఇస్తాననేటటువంటి పూనిక కలిగిన కృప వర్షించేటటువంటి కన్నులతో కల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత. వెన్నుడంటే కృష్ణుడు, ఇమ్ముగా పొడసూపుగాత నాయందు అనుగ్రహించి నా కోరిక ఒకటి తీర్చుగాక. ఏమిటా కోరిక? కన్ను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు, అంటే నిద్రపోయినప్పుడు ఆయన అనుగ్రహమే మనం సమాధిగా అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణుడే మనకి సారథి అయి నడిపించాలి. చిట్ట చివర అంత్యమునందు కన్ను మూత పడిపోయినప్పుడు ఆయనే అనుగ్రహించి కనపడి మోక్షం ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మ వద్దు.
స్వామి నన్ను ఇలా అనుగ్రహించు అని గొప్ప పద్యాన్ని పోతన గారు మనకి భిక్ష పెట్టి పూర్తి చేస్తూ అంటారు. ఈ కథ విన్నను వ్రాసిన ప్రకటముగ లక్ష్మి యశము భాగ్యము కలుగున్ చేకుని ఆయువుగనుడై లోకములో నుండు నరుడు లోకులు పొగడన్. ఎవరైతే ఈ భాగవతంలో ఈ ఆఖ్యానమును వింటున్నారో, ఇది విన్నటువంటి వాళ్ళకి, ఇది వ్రాసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, ఏమైనా ప్రమాదాలుంటే తప్పిపోతాయి. వాళ్ళ బ్రతికినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమి మహానుభావుడండి, ఏమి మహానుభావుడండి అని ఆయనతో సంగమును, ఆయనతో బంధుత్వాన్ని, ఆయన్ని చూడాలని, ఆయన దగ్గర వినాలని, ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేటట్టుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానముతో వాళ్ళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. అందుకే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంది వేదం. ఆయన దృశ్యతే శ్రూయతేపివా, నీ కంటికి ఏది కనపడుతోందో అందులో, శ్రూయతే నీకు ఏది వినపడుతోందో దాంట్లో, అంతః బహిః లోపల బయట ఆయనే ఉన్నాడు. అయితే చిత్రం ఏమిటంటే, మనకి లోకంలో కనపడేటటువంటి వస్తువులు అన్నిటి యందు కూడా భిన్నములు ఉంటాయి. అంటే భిన్నములు అంటే ద్వంద్వావస్థలు కొన్నిటికి ఉంటాయి. పగలు సూర్యుడు ఉంటాడు, రాత్రి చంద్రుడు ఉంటాడు, నీరు చల్లగా ఉంటుంది, అగ్ని వేడిగా ఉంటుంది, ఆకలి బాధగా ఉంటుంది, కడుపు నిండింది తృప్తిగా ఉంటుంది. ఈశ్వరుడికి కూడా అలా ఉంటాయా ఏమైనా అంటే, ఆయన నిత్యపూర్ణుడు. నారాయణ శబ్దము ఆయనకి మళ్ళీ ఇటువంటి ద్వంద్వములకు ఆయన వశుడు కాడు. ఆయనకి ఒకప్పుడు ఎత్తుగా ఉండడం, పల్లంగా ఉండడం, కష్టంగా ఉండడం, సుఖంగా ఉండడం, కోపంగా ఉండడం, శాంతంగా ఉండడం, చీకటిగా ఉండడం, వెలుతురుగా ఉండడం, ఇవన్నీ ఆయనకు ఉండవు. ఆయన పరిపూర్ణుడు. ఆయన అన్నీ ఆయనగా ఉంటాడు. అన్నీ ఆయనగా ఉంటాడు కాబట్టి యథార్థమునకు ఇప్పుడు ఇదంతా కలిపి ఏమనవలసి ఉంటుంది? నారాయణ ఒక్కటే ఉంది. పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే, ఆ నారాయణ ఒకటే కనపడదు. ఈయన కోటేశ్వరరావు గారండి కనపడుతుంది, ఆయన గోపాలాచార్యులు గారండి కనపడుతుంది, ఆయన గోపాలకృష్ణ గారండి కనపడుతుంది. తప్పించి అంతా నారాయణ అండి అని అనలేడు. అలా అనగలిగితే వాడు అదృష్టవంతుడు, చేరిపోయాడు నారాయణుండి, అయిపోయింది వాడి ప్రయాణం, జీవయాత్ర పూర్తయిపోయింది అని గుర్తు. నారాయణుణ్ణి తెలుసుకుంటే నారాయణుణ్ణి చేరిపోవడం అయిపోతుంది. మీకు లోకంలో మిగిలిన వాటిని తెలుసుకుంటే వాటిని చేరిపోవడం ఉండదు. అన్నం తింటే ఆకలి తీరుతుంది అని తెలుసుకుంటే మీకు ఆకలి తీరిపోదు, మీరు అన్నం తింటేనే తీరుతుంది. నారాయణ మీకు తెలిసిపోయింది అనుకోండి, మీరు నారాయణుణ్ణి చేరిపోవడం అయిపోతుంది అంతే. నారాయణ తెలిసిపోవడం అంటే గ్రాంధికంగా పుస్తకంగా తెలియడం కాదు, అనుభవంగా తెలియాలి, అనుభవంలోకి రావాలి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతటా ఆయనే ఉన్నాడు. అసలు ఆయన లేనిది, ఆయన కానిది వేరొకటి లేదు లోకంలో, అన్నీ ఆయనే. అప్పుడు నా కంటికి కనపడేటటువంటి ఈ మొక్కలలో ఆయనే ఉన్నాడు, ఆ గడ్డి పరకలలో ఆయనే ఉన్నాడు. గడ్డి పరక నిన్నటి కన్నా ఇవాళ పెరిగినటువంటి ఒక అంగుళంలో ఆయనే ఉన్నాడు. ఎండిపోయిన గడ్డి పరకలో ఆయనే ఉన్నాడు. గడ్డి పరక భూమిలో కలిసిపోవడంలో ఆయనే ఉన్నాడు. భూమిగా ఆయనే ఉన్నాడు, నీటిగా ఆయనే ఉన్నాడు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబులన్ దిక్కులన్ అగ్నియందు రేలన్, తర్వాత పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడ ఓంకారమునందు. ఆయన లేనిదేది? ఇది అనుభవం. అనుభవము అంటే దర్శించినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాట. మనకి ఇది విన్నంతసేపు బాగుంటుంది. అనుభవంలో ఒకటే వస్తువు రెండుగా మారుతుంటుంది, దానిని మాయా అంటారు. నేను నువ్వు అంటుంటాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, మీకు తెలిసిపోతుంది. నేను అన్నాను అనుకోండి, నాకు ఆకలేస్తోందండి అన్నాను అనుకోండి, నేను. మీకు ఆకలేస్తే మీరేమంటారు? నాకు ఆకలేస్తోందని మీరు ఇలా చూపిస్తారు.
యథార్థమునకు ఆకలి వేస్తున్నటువంటిది ఏది ఉందో ఈ నేను, మీరు చూపిస్తున్న నేను ఒకటే. ఆ నేనుకి ఆకలేస్తోంది, ఈ నేనుకి ఆకలేస్తోంది. ఆ నేనుకి దాహం వేస్తోంది, ఈ నేనుకి దాహం వేస్తోంది. ఆ నేనుకి నిద్ర వస్తోంది, ఈ నేనుకి నిద్ర వస్తోంది. కానీ ఇక్కడ నేనంటాను, అక్కడ నువ్వు అంటాను. నేను అన్నం తిన్నాను, నువ్వు అన్నం తిన్నావా అంటాను. నా వరకు నేను, మీ వరకు మీకు మీరు నేను. కానీ మీలో ఉన్న నేను, నాలో ఉన్న నేను ఒక్కటే అని మనం అంగీకరించలేము. అక్కడ నారాయణ మనం ఎరుకలోకి రాదు. నేను నువ్వులోనే మనకి నారాయణ అనుభవంలోకి రాక జీవితాలు వెళ్ళిపోతాయి. దానివల్ల పునర్జన్మ వస్తూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఇది ఎవరు పోగొట్టాలి? కృపయాపారే పాహి మురారే. ఓ మురారి, నీ పాదములు పట్టుకుంటే ఈ అజ్ఞానాన్ని మాకు తీసేయాలి. తీసేస్తే నారాయణ మాకు అవగతం కావాలి. అన్ని ప్రాణులలో ఉన్నటువంటి నేనుగా ఉన్నవాడు వాడొక్కడే.